నంద్యాల జిల్లా నందికొట్కూరులో 150 రోజులుగా రీల నిరాహార దీక్షలు చేస్తున్న శ్రీశైలం నీటి ముంపు బాధితులకు జీవో 98 ప్రకారం వెంటనే ఉద్యోగాలు కల్పించాలని మాజీ ఎమ్మెల్యే లబ్ది వెంకటేశ్వర స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు న్యాయం చేయకపోతే వారి దీక్షలో తాను కూడా ప్రత్యక్షంగా పాల్గొంటానని హెచ్చరించారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 965 మంది నిర్వాసితులకు ఉపాధి కల్పించామని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం వీరిని పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. రెండు జిల్లాలకు ఉపయోగపడేది కూడా ఈ రాజకీయ నాయకులు కళ్ళున్నాయో మనసున్నాయో మానవత్వం ఉన్న మనుషుల్లో కాదో నాకు తెలియదు. కానీ ఇంతవరకు ఎండబెట్టారా? వీళ్ళకెందుకు రాజకీయాలు? పర్యాల కష్టమని చెప్పండి. అలగనూరు రిజర్వాయర్ అనేది రెండు జిల్లాలకు తాగునీరుకు ఉపయోగపడేది ప్రాజెక్టు. దాన్ని చేయలేదు. కానీ మాకు 800 క్యూసెక్ల నీళ్లు ఎవరికి వేయాలా? నెల్లూరుకు తీసుకుపోవడానికి మాట్లాడుతున్నారు. మాకు అబ్దులాపురం రిజర్వాయర్ కావాలి, నంద్యాల నియోజకవర్గానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నేను చెప్పేది 98 జీవో వాళ్ళకే గతి లేదు, ఎలిజిబుల్ వాళ్ళకే గతి లేదు. మళ్ళీ 800 క్యూసెక్లు నెల్లూరుకు తీసుకుపోయి మాకు కడుపు కొట్టి ఎంత కనీసం అంటే 400 ఫీట్ల లోతు పోతుంది. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. గతంలో కూడా 100 రోజులు దీక్ష చేస్తే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా మాయ మాటలు చెప్పి దీక్షను ఎత్తేసి మా పైన అక్రమ కేసులు 20 మంది మీద 25 మంది మీద అక్రమ కేసులు పెడితే 6 సంవత్సరాలు అవుతుంది. మేము కోర్టుకు తిరుగుకుంటూ ఛార్జీలకు లేవు, అన్నం తినడానికి అన్నానికి లేనటువంటి పరిస్థితుల్లో కోర్టుకు తిప్పినటువంటి చరిత్ర ఈ పాలక ప్రభుత్వాలది. కాబట్టి ఖచ్చితంగా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వీరి ఉద్యమాన్ని మీరు అలుసుగా తీసుకొని మీరంతా కూడా 98 బాధితులకు ఈరోజు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదనేటువంటిది మేము తెలియజేస్తా ఉన్నాం.